బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయి. రానున్న 2-3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరి ఈ మేరకు ప్రజలు ముఖ్యంగా ప్రయాణికులు అప్రమత్తంగా అయితే ఉండాలని చెప్పేసి హెచ్చరించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే బుధ గురువారాల్లో ఉత్తర, దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాలలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలుపుతున్నారు. మరి ఇప్పటికే సోమవారం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాపోలులో 4.4 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా ఇక ఉరుమడ్లలో 3.1 సెంటీమీటరు, ఇక నాగర్ కర్నూలు జిల్లా తూడుకుర్తిలో 2.4 సెంటీమీటర్ల చొప్పున అయితే వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి సోమవారం వరకు అయితే రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 54.9 మిల్లీమీటర్ల నమోదు కావాల్సి ఉండగా ప్రస్తుతం అయితే 10% లోటుతో 49.2 మిల్లీమీటర్ల మాత్రమే నమోదవుతోంది. ఈ నేపథ్యంలో రానున్న 3-4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా కూడా విస్తరించి ఈ నెల 19 నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే అయితే స్పందించింది. మరి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన తరువాత స్పందించడం కంటే వాటి ప్రభావాన్ని ముందే ఊహించి నివారణ చర్యలు చేపట్టడం అత్యంత కీలకమని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కూడా రెవెన్యూ విపత్తుల నిర్వహణ యంత్రాంగం నిరంతరమైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మంత్రి సూచించారు. మరి సోమవారం ఆయన జిల్లాల కలెక్టర్లు మరి ఉన్నతాధికారులతో అయితే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వరద ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్లు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలను గమనిస్తూ విపత్తుల నిర్వహణ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని చెప్పేసి స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో విచిత్రమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్ష సూచన ఉంటే మరోవైపు ఆదిలాబాద్, ఖమ్మం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే వడగాలుల తీవ్రత కూడా ఇంకా తగ్గనే లేదు. మరి సోమవారం ఈ జిల్లాల్లో సాధారణం కంటే అయితే 4.5 నుంచి 4.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, మహబూబ్ నగర్ మినహా మిగిలినటువంటి అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. ఇక నేడు కూడా ఉత్తర తెలంగాణలో వడగాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి ఇక ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు సూచిస్తూ ఉన్నారు.